वज़ीर आला रेवंत रेड्डी ने एलबी स्टेडियम में मुनक़िदा तकरीब में नए मुकर्रर करदा स्टाफ नर्सों को तकर्रुरनामे हवाले किए। तेलंगाना मेडिकल एंड हेल्थ सर्विसेज के तहत सेहत व तिबाबत के महकमा जात में 6,956 स्टाफ नर्सेस के तकर्रुरात अमल में लाए गए हैं। चीफ मिनिस्टर ने स्टाफ नर्सेस के ओहदों पर मुंतखब उम्मीदवारों को मुबारकबाद दी और कहा कि आइंदा एक बरस के दौरान रियासती हुकूमत तेलंगाना स्टेट पब्लिक सर्विस कमीशन और तेलंगाना स्टेट लेवल पुलिस रिक्रूटमेंट बोर्ड के जरिए तकरीबन 2 लाख जायदातों पर तकर्रुरात अमल में लाएगी। वाज़िर है कि TAS MHS RB ने 6,956 स्टाफ नर्सेस के ओहदों पर तकर्रुर के अमल को 13 माह के रिकॉर्ड वक्त में मुकम्मल किया है। ये सारा तकर्रुरात का अमल दिसंबर 2022 में BRS के दौरे हुकूमत में शुरू किया गया था। चीफ मिनिस्टर ने मुंतखब उम्मीदवारों से खिताब करते हुए कहा कि हम बेरोजगार नौजवानों को रोजगार के मौके की फराहमी को यकीनी बनाने के लिए सख्त मेहनत करेंगे। आइंदा एक बरस के दौरान हम तेलंगाना में मुतादिद महकमों में 2 लाख मुलाजिमतों पर तकर्रुरात को यकीनी बनाएंगे। तकरीब से खिताब करते हुए डिप्टी चीफ मिनिस्टर भट्टी विक्रमार्का ने कहा कि महकमा सेहत में अनकरीब 5,000 जायदातों पर तकर्रुरात अमल में लाए जाएंगे। उन्होंने कहा कि बैक वक्त 7,094 स्टाफ नर्सेस में तकर्रुरनामे तकसीम किए गए हैं। उन्होंने कहा कि क़याम तेलंगाना के लिए नौजवानों ने काफी जदोजहद की है। बेरोजगार नौजवानों को उनकी ख्वाहिश के मुताबिक मुलाजिमतों के मौके फराहम किए जाएंगे। भट्टी विक्रमार्का ने कहा है कि कांग्रेस हुकूमत अवाम की ख्वाहिशात के मुताबिक काम करेगी और हुकूमत अवाम से किए गए तमाम वादों की तकमील के लिए पाबंद अहद है। ఆనాటి ప్రభుత్వం మీద పోరాటం చేస్తే ఉద్యమాలు చేస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి పోలీసులను పెట్టి అణిచివేయాలన్న ఆలోచన చేసిండ్రు తప్ప నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి అని చెప్పి ఆనాటి ప్రభుత్వము ఆలోచన చేయలే। ఎంతసేపు ఆనాటి ప్రభుత్వానికి తమ కుటుంబ సభ్యుల యొక్క ఉద్యోగాల గురించి మాత్రమే ధ్యాస తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకుల యొక్క విద్యార్థుల యొక్క ఉద్యోగ అవకాశాల గురించి ఎన్నడూ ఆలోచన చేయలే। అందుకే 10 సంవత్సరాలు సుదీర్ఘంగా ఎదురు చూసిన విద్యార్థులు ఇక ఈ తెలంగాణ రాష్ట్రంలో మాకు ఉద్యోగాలు ఇస్తా అని భ్రమపెట్టి మమ్మల్ని వంచిన వాళ్ళను వాళ్ళ ఉద్యోగాలు తొలగిస్తేనే మాకు ఉద్యోగాలు వస్తాయని మీరు కంకణ బద్దులై మీ ఉద్యోగ ఉపాధి అవకాశాలలో మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళ యొక్క ఉద్యోగాలు తొలగించడంతో ఈ రోజు మీ ఉద్యోగాలకు ఉన్న అడ్డంకులు తొలగిపోయినాయి। నేను మాట గుర్తు చేయదలుచుకున్న మా చెల్లెళ్ళందరికీ ఆనాడు నిజామాబాద్ జిల్లా ప్రజలు 2019 పార్లమెంట్ ఎన్నికలలో కల్వకుంట్ల కవిత గారిని అక్కడి ప్రజలు ఓడిస్తే కన్న తండ్రిగా కేసీఆర్ కు దుఃఖం వచ్చింది। ఎంబడే తన కూతురికి శాసన మండలి సభ్యురాలుగా తిరిగి ఉద్యోగం ఇచ్చుకున్నాడు తప్ప మా కెమెరామెన్లకు నేను వాళ్ళ సంతోషాన్ని చూడండి, ఆడబిడ్డల కళ్ళల్లో ఆనందాన్ని హరీష్ రావుకు వాళ్ళ మామకు చూపించండి। పేదోళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తే ముఖ్యంగా ఆడబిడ్డలను ఆదుకుంటే ఆ సంతోషం ఎట్లుంటుందో ఆ కుటుంబానికి చూపించండి। మీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వడం కాదు, మా పేదోళ్ళ బిడ్డలకు వాళ్ళ కుటుంబాలలో చదువుకున్న యువతీ యువకులకు ఉద్యోగాలు ఇస్తే ఆనందం ఎట్లుంటుందో ఈ మరవలేని ఆనందమైన క్షణాలు ఈ ఎల్బీ స్టేడియంలో నలుమూలల ఈ సంతోషం అలుపుకున్న ఈ పూర్తి వీడియోను అటు చంద్రశేఖరరావు ఇటు హరీష్ రావుకు చూపించాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు వైద్య ఆరోగ్య శాఖలో